పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు. మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. నీ వాక్యము గ్రహించడానికి మా మనోనేత్రాలు తెరవండి తండ్రి. వీటి వల్ల మా ఆత్మ సంబంధమైన స్థితి శారీరక ఈ లోక సంబంధంగా కూడా సిద్ధపడి చక్కబెట్టుకోవడానికి కృప దయచేయండి. నీ వాక్యమని వెలుగు సత్యము మాకు దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, యెషయా గ్రంథము 25 అధ్యాయములో చివరి వచనము ఈ రీతిగా ఉన్నది. సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. యెషయా గ్రంథం 25 అధ్యాయము 7వ వచనము 8వ వచనము ఈ రీతిగా ఉన్నది. సమస్త జనముల మీదనున్న తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖము మీద ఉన్న బాష్ప బిందువును తుడిచివేయును. God is preparing a banquet for his people on his mountain. ఈ పర్వతం మీద దేవుడు తన బిడ్డలకు ఒక విందు ప్రిపేర్ చేస్తున్నట్టుగా, ఈ పర్వతం మీద సైన్యములపతి యెహోవా సమస్త జనముల మీద ఉన్న క్రొవ్విన యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీదనున్న ద్రాక్షారసంతో విందు చేయును. మూలుగల క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసంతో విందు చేయును. సమస్త జనముల ముఖమును కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీద ఉన్న బాష్ప బిందువును తుడిచివేయును. ఎ గ్రేట్ డిజాస్టర్. కీడు ప్రమాదము దోషము ఇవన్నీ కూడా వస్తున్నాయి. ప్రభు యెహోవా ప్రతివాని ముఖము మీద ఉన్న మరి తెరను తీసివేయును. ప్రతివాని మీద కన్నీటిని తుడిచివేయును. 26 అధ్యాయంలో నీ వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. నీ వెళ్ళి తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగియుండుము. వెయిటింగ్ ఈజ్ ఏ గ్రేట్ ప్రాబ్లం. వెయిటింగ్. కొన్నిసార్లు ఎవరన్నా అక్కడికి వస్తాను కనిపెట్టమంటారు. స్టేషన్కి ఎవరో మన స్నేహితులు చుట్టాలు వెళ్ళిపోతుంటే వాళ్ళని చూడటానికి స్టేషన్కి వెళ్తుంటాము. ఆ ట్రైన్ కోసం చాలా వెయిట్ చేస్తుంటాం. కొన్నిసార్లు మనం ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆ ప్రయాణం కోసం చాలా కనిపెడతా ఉంటాం. వెయిటింగ్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఇట్ ఈజ్ ఒక ఓర్పు సహనము ఉండాలి కనిపెట్టడానికి. ప్రియులారా, దేవుడు తన బిడ్డల్ని కనిపెట్టండి. మీకున్న ఇబ్బందులు, మీకున్న కష్టాలు, మీకున్న శ్రమలు, బాధలు, డిజాస్టర్స్, అనేకమైన కష్టములు, వీటన్నిటిలో దేవుని వద్ద కనిపెట్టండి. సేవ్ బిహైండ్ ద రాక్. ఆ బండ సందులోకి వెళ్ళి కనిపెట్టండి. బండ సందులో దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టండి. కీర్తనకారుడు 90వ కీర్తనలో రాస్తుంది ఏంటంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు భూమియు లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే మాకు దేవుడు. నీవే మాకు దేవుడు. నీవు మనుషుల మంటికి మార్చున్నావు. నరులారా తిరిగి రండిని సెలవిచ్చున్నావు.
నీ దృష్టికి 1000 సంవత్సరములు గడిచినను నిన్నటి వలె ఉన్నవి. తరతరములు 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 నీవే మాకు నివాసము. 91 కీర్తనలు కూడా మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు. నేను యెహోవాను గూర్చి చెప్తున్నాను. నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నాను. ఈ సావరెన్ గాడ్, సర్వశక్తివంతుడు. ప్రియులారా, దేవుడు మనకి నిత్యము హీ ఈజ్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్, మాకు నివాస స్థలము. భూమి పుట్టక మునిపే, సమస్తము ఏర్పడక మునిపే, సృష్టినంతటిని చేయక మునిపే నీవు యుగ యుగములు మాకు దేవుడు. నీవు యుగ యుగములు మమ్మల్ని ఎరిగి ఉన్నావు. నీ ప్రణాళికలో మేమున్నాం. నీవు నిత్యము మాకు దేవుడవు. నీవు మాకు నివాస స్థలము. నీవే నీ రాజ్యము, నీ పరలోక రాజ్యము, నీ సర్వశక్తిత్వములో మేమున్నామని కీర్తనకారుడు పాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మరి కష్టకాలాలు, న్యాచురల్ కెలామిటీస్, నేషనల్ కెలామిటీస్, ఎపిడమిక్ కెలామిటీస్, ఫైనాన్షియల్ క్రైసిస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అనేక విధమైన మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. వీటి వల్ల ఈ కెలామిటీస్, ఉపద్రవాలు, భయంకరమైన పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు, ఈ ఉపద్రవాలు, సమస్యలు, చిక్కులు, అనేకమైన వేదన, బాధన, వీటి వల్ల మనుషుడు ఎంతో వేదన పడుతూ ఉన్నాడు. ఈ ఉపద్రవాలు కలుగుతూ ఉన్నాయి. వీటి వల్ల చాలా కష్టాలు, మరణాలు, అనవసరమైన ఇబ్బందులు, ప్రమాదాలు, చిన్నతనంలోనే పిల్లలు చనిపోవటం, యవనస్తులు చనిపోవటం, కొన్నిసార్లు సూసైడ్ చేసుకోవటం, ఇలాంటి అకాల మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఈ సమయాల్లో ఏం చేయాలి, ఎలా చెప్పాలి? దేవుడు అన్నాడు, నా వద్ద కనిపెట్టమంటుందో. ఒక ఆమె ప్రార్థన చేస్తుంది, అయ్యో ప్రభా, ఈ కష్టాలేంటి, ఈ శ్రమలేంటి, ఈ భయంకరమైన వడపోతంటి, ఈ కష్టకాలాల్లో నేనేం చేయనా? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు చూస్తున్నావా? నా ఇబ్బంది, నా కష్టాన్ని నువ్వు ఎరుగున్నావా? నాకేమైనా జవాబు చెప్తున్నావా? నాకు ఏమైనా సహాయం చేయడానికి నువ్వు ఉన్నావా? అసలు లేదా అని చెప్తుంటే ఆయన అన్నాడు, ఐ వాజ్ దేర్ when my son Jesus is hanging on the cross. నా కుమారుడు యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు నేనున్నాను. నా కుమారుడు యేసు ప్రభు శిలువ మీద వేలాడుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. కానీ ఆయన చేయవలసిన పని నేను చూస్తూ ఉన్నాను. ప్రియులారా, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని చిక్కులు, సమస్యల్ని మనము ఫేస్ చేయాల్సి ఉన్నాము, ఎదుర్కోవలసి ఉన్నాము. మనం వీటిని సహించవలసి ఉంటూ ఉన్నాము. వీటిలో దేవుని వద్ద కనిపెట్టవలసిన అవసరం ఉంటుంది. పరిశుద్ధమైన పౌలు చనిపోయిన తర్వాత ఈ మనుషులు ఏమవుతారు, ఎక్కడికి వెళ్తారు, ఏంటి వీరి సంగతి ఆలోచిస్తున్నప్పుడు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 54వ వచనంలో, క్షయమైనది అక్షయతను ధరిస్తుంది, మధ్యమైనది అమర్త్యతను ధరిస్తుంది. అప్పుడు మరణము జీవము చేత మృంగివేయబడుతుంది. ఓ మరణమా, నీ ముల్లెక్కడ? ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ప్రియులారి, ప్రస్తుతం ఉన్న శ్రమలు, ప్రస్తుతం ఉన్న తాత్కాలికమైన పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న మన పరిస్థితులు, ఈ శ్రమలు తాత్కాలికమని చెబుతున్నాడు. పేతురు పత్రికలో 1 పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాల్లో, అగ్నిలాంటి మహాశ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల్లో మనము క్రీస్తుతోడి పాలివారమై ఉన్నామని ఎరిగి ఉన్నాము.
క్రీస్తుతోడి పాలివారమై క్రీస్తు సంబంధులమని మనం ఎరుగున్నాము. ఈ మహాభయంకరమైన శ్రమలు అవి తాత్కాలికమైనవి, అగ్ని లాంటివి. అవి మనల్ని తీర్చిదిద్దటానికి క్రీస్తు శ్రమల్లో మనము కూడా పాలివారమై ఉన్నామని సంతోషించటానికి, మనము సిద్ధపడి ఉండటానికి, ఆ శ్రమలను చూసి సంతోషపడి ధైర్యపడి సిద్ధపడిన వాడు ధన్యుడని పరిశుద్ధుడైన పేతురు తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. ప్రియులారే, మహాశ్రమల్లో ఈ భయంకరమైన ఉపద్రవాలు, నేషనల్ కెలామిటీస్, న్యాచురల్ కెలామిటీస్, వ్యాధి బాధలు ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు, కరువులు, కాటకములు, యుద్ధములు సంభవిస్తూ ఉన్నప్పుడు, ఎపిడమిక్ కెలామిటీస్ ఇవన్నీ సంభవిస్తూ ఉన్నప్పుడు, మాల్థస్ థియరీ ఆఫ్ పాపులేషన్ అనే దాంట్లో ప్రతి ఇలాంటి వచ్చినప్పుడు ఈ జనాభా కొంతవరకు తగ్గిపోతుంది. ప్రపంచంలో పెరగవలసిన జనాభా కొంతవరకు తగ్గిపోతుంది. ప్రపంచంలో కొంత అభివృద్ధి వెనకపోతుంది. మనుషుని యొక్క సాంఘిక జీవనము వెనక్కిపోతుంది. మళ్ళీ తిరిగి కట్టుకోవలసి వస్తుంది. ఇలాంటి పట్టం లేవటం ఎలాగూ మనుషుని యొక్క పరిస్థితి ఉంది. మొదటి రాజులు 19వ అధ్యాయంలో ఎలైజా వాజ్ in a perplexed situation, బహువేదనకరముగా, శ్రమకాలములో, క్లిష్టమైన పరిస్థితుల్లో, భయము భీతితో ఉన్న దినాలవి. యెజబెల్ రాణి ఆహాబు, తన భార్య యెజబెలు ఇశ్రాయేల్ ప్రవక్తల్ని చంపుతున్నారు. ఇశ్రాయేల్ యెహోవా దేవుని బలిపీఠాలు పడగొడుతున్నారు. బయలుదేవత, రకరకాలైన షారూతు దేవత విగ్రహారాధనని ప్రోత్సహిస్తూ ఉన్నారు. బయలుదేవత, షరోతు దేవత, వేరే దేవత పూజారులు పెంచుతూ ఉన్నారు. యెహోవా దేవుని ప్రవక్తల్ని కూల్చి చంపుతున్నారు. మరి ఈ భయంకరమైన దినాల్లో ఎలైజా వాజ్ ఇన్ ఏ పర్ప్లెక్స్డ్ సిచ్యుయేషన్. సందిగ్ధములో, బహువేదనలో, బహుశ్రమలు, బహు కష్టాల్లో, ఇరుకుల్లో ఉన్నాడు ప్రవక్త అయిన ఏలియా. ప్రియులారప్పుడు మీరు ఇశ్రాయేల్కి ఒక పిలుపిచ్చాడు. ఏంటంటే, ఎంతకాలము సందిగ్ధములో, ఈ సిచ్యుయేషన్లో, ఈ పర్ప్లెక్స్డ్ సిచ్యుయేషన్లో, ఈ శ్రమల్లో, ఈ కెలామిటీస్, యుద్ధాలు, కరువులు, భయంకరమైన వ్యాధి బాధలు, స్ట్రగుల్స్, వీరి కింద ఒత్తిడి, క్రూరమైన డిక్టేటర్స్ చేతి కింద అణిచివేయబడి, త్రొక్కివేయబడి, స్వతంత్రం లేని స్థితిలో, ఆత్మ సంబంధమైన స్థితి పాడైపోయి పతనపోతున్న ఈ స్థితిలో, కుంగిన స్థితిలో ఏం చేయాలి? ఎంతకాలం మనం ఏది దేవుడు ప్రార్థన చేయాలో, ఎవరు దేవుడు కాదో తెలియట్లేదు, ఏది సత్యమో ఏది అసత్యమో తెలియట్లేదు, రాజుకు లోబడాలా, రాజుని ఎంత మాత్రం ఎదిరించగలమని అర్థం కాని పర్ప్లెక్స్డ్ సిచ్యుయేషన్లో ఎంతకాలం మనము ఎలాగుంటాము? ఈరోజు దేవుడు ఎవరైంది తెలుసుకుందాము. ఎంతకాలం మీరు దేవుడు ఏంటేంటో తెలియకుండా సందిగ్ధములో అటు ఇటు కాకుండా ఉంటారు. ఎవరైతే దేవుడు ప్రూవ్ చేసుకుందాం రమ్మని కర్మేలు పర్వతం మీదకు పిలిపించినప్పుడు, ఏలియా ప్రార్థన విని దేవుడు తన బలిపీఠాన్ని దహించి వేసినప్పుడు, ఇశ్రాయేల్ ప్రవక్తలు మోకరించి యెహోవా దేవుడు గొప్ప దేవుడని స్తుతియాగము ప్రార్థనలు సల్పించి ఉన్నారు. బయలుదేవత పూజారులు 450 మందిని పూజారులను అక్కడ ఇశ్రాయేలీలు నరికివేశారు. ప్రియులారై, భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు యెజబెలు ప్రవక్త అయిన ఏలియాకు కబురు చేసింది, రేపు ఈ టైం కల్లా నీ ప్రాణము
ఆ 450 మంది మా పూజారులు, బయలుదేవత, సరస్వతి దేవత పూజారులు నరికివేయబడినట్టుగా రేపు ఈ టైం కల్లా నీ శిరస్సు నరికివేస్తానని మరి కబురు చేసింది. ఓ ఏలియా వణికిపోతూ ఇదే పర్ప్లెక్స్ సిట్యుయేషన్, వణుకుతూ భయంతో ధైర్యం కోల్పోయిన వాడై వణుకుతూ ధైర్యంతో అడవిలోకి పరిగెత్తి ఒక బదరీ వృక్షము కింద పడుకొని నిద్రపోతాడు. బదరీ వృక్షం కింద పడుకొని అలిసిపోయి పరిగెత్తి ప్రాణభీతితో భయంతో పరిగెత్తి మరి అక్కడ పడుకున్నప్పుడు దేవుని దూత అతను లేపినప్పుడు అక్కడ రొట్టెలు కాల్చి ఉన్నాయి, ఆహారం ఉన్నది. ఆహారం తింటూనే నువ్వు లేచి ఆహారం తినమని దేవుని దూత చెప్పాడు. ఆహారం తింటూనే నోట్లో ఉంటానే నిద్రపోయాడు. ప్రియులారా, నిద్ర అలాంటి నిద్రపోతే మళ్ళీ లేపాడు. మళ్ళీ లేపి నీ శక్తికి మించిన దూరం ప్రయాణం చేయాలి. నువ్వు లేచి ఆహారం తినమన్నప్పుడు ప్రియులారా, దేవుడు మరి ఏ ఆహారం పెట్టాడో కానీ ఆ ఆహారం తిని 40 రాత్రులు 40 రోజులు 40 దినాలు పరిగెత్తి హోరేబు పర్వతం మీదకి చేరాడు. హోరేబు అంటే దేవుని పర్వతము. ఆ హోరేబు దేవుని పర్వతం మీదకి వెళ్ళి ఒక గుహలో కనిపెడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనం గమనించాలి, హోరేబు దేవుని పర్వతము, దేవుని యొక్క పరిశుద్ధమైన హోలీ మౌంటైన్, పరిశుద్ధమైన స్థలము. దాని సమీపంలోకి పశువులు కూడా వెళ్ళేవి కాదు, చచ్చిపోతాయని. ఏ విధమైన అపవిత్రతన్నా చెడుగున్నా దహించి వేయబడుతుంది. ఆ పర్వతంలో వన్ ఆఫ్ ద పీక్స్, ద హైయెస్ట్ పీక్ ఈజ్ సినాయ్. ఆ హోరేబు పర్వతం మీద ఉన్న హైయెస్ట్ ఎత్తైన శిఖరము సినాయ్. దేవుడు చెబుతున్నాడు, నువ్వు నా పర్వతమైన శిఖరానికి పైకి రా, నేను నీతో మాట్లాడాలని చెబుతున్నాడు. ప్రియులారా, ఏలియా అక్కడికి వెళ్ళి అక్కడ కనిపెడుతూ ఉన్నాడు. కనిపెట్టడము పెద్ద కష్టము. వెయిటింగ్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. ఎంత కనిపెడుతున్నాడు, ఇంకా రావట్లేదు. రమ్మన్నవాడు రావట్లేదు, వస్తానన్నవాళ్ళు రావట్లేదు, నన్ను తీసుకెళ్తానన్నవాడు రావట్లేదు, నన్ను చేర్చుకోవాల్సిన వాడు రావట్లేదు. ఎంత కష్టమైన పరిస్థితి. ప్రియులారా, ఏలియా కనిపెడుతూ ఉంటే దేవుడు ఆ తట్టు వెళ్ళినప్పుడు భయంకరమైన ఉరుములు వచ్చినాయి. ఆ ఉరుముల్లో దేవుడు కనపడలేదు. భయంకరమైన వెలుగు, పర్వతం దద్దరిల్లుతుంది, అందులో దేవుడు ప్రత్యక్షం కాలేదు. భయంకరమైన వర్షము, మెరుపులు మెరుస్తున్నాయి, దేవుడు ప్రత్యక్షం కాలేదు. ఇన్ని శ్రమ కాలంలో దేవుడి రీతిగా శోధిస్తూ కష్టాల్లో, శ్రమల్లో, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నప్పుడు దేవుని వద్ద ఓపికతో కనిపెట్టాలి. గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ ఎ గ్రేట్ బ్యాంక్వెట్ టు హిస్ పీపుల్. దేవుడు తన బిడ్డల కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, గొప్ప స్థితిని సిద్ధం చేయబోతున్నాడు. దేవుని బిడ్డలు దేవుని వద్ద కనిపెట్టడం అవసరమైనది. ఇలాంటి ఎన్నెన్నో కలుగుతున్నా దేవుడు కనపట్టలేదు. పిలిచిన వాడు ఇంకా రావట్లేదు. ఏవో బాబు ఉడికిపోతున్నాడు. ఆ బండ సందులు దాగి ఉన్నాడు. ఆ పెద్ద సుడిగాలి కొడుతుంది. ఇసిరిసి ఎత్తెత్తి పడవతల పడేసి సుడిగాలి, మెరుపులు, ఉరుములు, వర్షము, పిడుగుల్లాంటి ధ్వని శబ్దాలు వస్తున్నాయి. దేవుని యొక్క ఆ ఉనికి ఆ దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆ పక్కన సంచరిస్తున్నప్పుడు ఆయన యొక్క ఉనికి పట్టును బట్టి భయంకరమైన శబ్దాలు, ఉపద్రవాలు కలుగుతున్నాయి. దేవుడు ప్రత్యక్షమవట్లేదు. అవన్నీ తగ్గిన తర్వాత నెమ్మదిగా ఉన్నప్పుడు దేవుడు ఏలియా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతున్నాడు. ఎరగనట్టుగా అడుగుతున్నాడు, నువ్వేం చేస్తున్నావు? ప్రియులారా, మనకొచ్చే ఉపద్రవాలు, మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే శ్రమ దినాలు, మనకొచ్చే కష్టకాలాలు ఎన్నెన్నో వస్తూ ఉండగా, ఈ వ్యాధి బాధ వస్తూ ఉండగా తెలియని రీతిలో వ్యాధులు వస్తున్నాయి. ఐగుప్తు దేశంలో ఆ రోజు వచ్చిన వ్యాధి ఏంటో తెలియలేదు. దేవుని నుండి ఒక మరణకరమైన దూత వచ్చి గాలిలో సంచరించి
ఐగుప్తు దేశంలో ఉన్నవారిని సంహరించాడే, తెగుళ్ళు వ్యాధి పంపించాడే. అలాంటి చివరి కాలంలో ఎన్నెన్నో జరగబోతూ ఉండగా, ఎన్నెన్నో తెలియని వ్యాధులు జరగబోతుండగా, మనుషుడు తన జ్ఞానాన్ని ఉపయోగించి ఏదేదో చేయాలనుకుంటున్నప్పుడు దాని యొక్క రియాక్షన్స్ వేరు భిన్న భిన్నంగా ఉంటూ సృష్టిని పాడు చేసేటట్టుగా ఉంటుండగా, మనుషుల జీవితాలకి ప్రమాదాన్ని హానికరంగా ఉంటూ ఉన్న ఈ దినాల్లో, ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో, ఈ ఇబ్బందుల్లో మరి ఇప్పుడు సమృద్ధిగా ఉన్నాము, కానీ రేపు ఎలాంటి కరువులు కాటకాలు వస్తాయో మనకు తెలియదు, ఎలాంటి యుద్ధాలు వస్తాయో మనకి తెలియదు, ఏ దేశం మీదకి ఏ దేశము యుద్ధాలకు ప్రకటిస్తుందో మనకు తెలియదు. ఇలాంటి చివరి దినముల్లో, అంత్యకాలముల్లో ఉంటూ ఉన్నాం. దేర్ ఆర్ ఛాలెంజెస్ టు ఫేస్ అండ్ మైల్స్ టు వాక్. ప్రియులారా, ఈ పరిస్థితుల్లో, ఈ సిచ్యుయేషన్స్లో మనం ఇంకా చాలా ప్రయాణం చేయవలసింది. సుదీర్ఘమైన జీవితాన్ని జీవించవలసి ఉంటున్నాం. మనుషుని జ్ఞానంతో పాటు మందులు, ప్రమాదాల నుండి తప్పించుకోగలిగిన శక్తి, యాంటీ డోస్ ఈ జబ్బులకి మరి బాగు చేయి నిలబడగలిగిన స్థితి కూడా మనుషుడు సంపాదించుకోవలసి ఉంటుండగా, మనం ఇంకా చాలా కాలం జీవించవలసి ఉండగా, ఈ ఇరుకుల్లోనే, ఈ కష్టాల్లోనే, ఈ శ్రమల్లోనే, ఈ వ్యాధిలోనే, ఈ కరోనా, రకరకాలైన ఇబ్బందులు, చిక్కులు, సమస్యలు, ఏ వాయువు మన ఆక్సిజన్ ఏ విధమైన కొద్దిగా తగ్గిపోయినా ఊపిరితిరగక చచ్చిపోతున్నాం. మనం పీల్చే ఆక్సిజన్లో ఏ విధమైన కల్తీ కలిసినా ఊపిరితిరగక చచ్చిపోతున్నాం. బహు డెలికేట్, బహు బలహీనమైన మన జీవితాల్ని కాపాడుకోవటానికి వీ హ్యావ్ టు వెయిట్ బిఫోర్ గాడ్. దేవుని సన్నిధిలో కనిపెట్టు, నువ్వు కనిపెట్టు, నువ్వు కనిపెట్టు. మహోన్నతుని చాటున కనిపెట్టు. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన కోటన్న కొండన్న సమస్తము నేను అక్కడ కనిపెడతాను, నేను అక్కడ విశ్రమిస్తానని చెబుతూ ఉన్నాడు. ప్రేయర్ ఆర్ వెయిటింగ్. ఇలాంటి శ్రమ దినాలు, కష్ట దినాలు, ట్రయల్స్, వెయిటింగ్ పేషెంట్లీ, నో అప్సెట్స్. నిరాశపడకుండా, కృంగిపోకుండా, ప్రాణం మీద విరక్తి కలగకుండా మనం నిలబడి ధైర్యంగా సిద్ధపడి మన పనులు మనం జరిగించుకుంటూ దేవుని యొక్క కొరకు సిద్ధపడుతూ ఆయన ఇచ్చిన హీ గేవ్ అష్యూరెన్స్ అండ్ హోప్. మనకి భవిష్యత్తు ఉందని, మనకి గొప్ప భవిష్యత్తు ఉందని చెప్తున్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు. ఇలాంటి మహాదేవుని ఈ శ్రమకాలంలో మనము వెంబడించవలసి ఉంటూ ఉన్నాం. ప్రియులారు, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మరి ప్రకటన గ్రంథకర్త ఏం రాస్తున్నాడంటే 21వ అధ్యాయంలో, నీ అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించెను, సముద్రమునిక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో నేను దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇకను ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతిస్తూనే. ప్రియులారా, దేవుడు మనకి గివింగ్ హోప్ అండ్ ఎస్యూరెన్స్, మనకి చక్కగా ఆదరణ ఇస్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు. దేవుడు, ఆయన రాజ్యం ఉంటుంది, ఆయన నీతి ఉంటుంది, అది స్థిరమైంది, నిత్యం ఉంటుందని చెబుతూ ఉన్నాడు. ఒక డివోషన్లో ఇలాగ రాశారు, ద వాచ్ క్లోత్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. నీ విశ్వాసం అనే వస్త్రము నాకు దయచేయమని ప్రార్థన చేశాను.
విశ్వాసం అనే వస్త్రము నాకు దయచేయము. కొంతమంది కేర్ సెంటర్స్లో ఉంటున్నారు, నర్సింగ్ హోమ్స్లో ఉంటున్నారు, దిక్కులేని పరిస్థితిలో ఉంటున్నారు, హాస్పిటల్లో ఉంటున్నారు, ఇంకా వెంటిలేటర్స్ మీద ఉంటున్నారు. రకరకాలైన ప్రాణభీతితో అనేక మంది కెలామిటీస్ వచ్చినప్పుడు మరణముతో పోరాడుతున్నారు. మరణములో అటు ఇటు తిరిగి గుటకాస్తో పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. ఇలాంటి స్థితిలో ఉన్న వారిని దేవుడు ఆదరిస్తూ ఉన్నాడు. వారికి నిత్యమైన శాశ్వతమైన జీవితం ఉందని చెబుతున్నాడు. ఆ సందర్భంలో ఎస్తేర్ అనే ఒక ఆంటీ, ఆమెకి 18 at the age of 89 she was called by God. 89 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆమెను దేవుడు పిలుచుకున్నాడు. ఆమె 22 సంవత్సరాల నుండి సంసారం కుటుంబ వ్యవస్థలో ప్రవేశించింది. ఆమె యొక్క హస్బెండ్ అంకులు 1974 సంవత్సరంలో ఆయన చనిపోయాడు. ఆమెకి నలుగురు పిల్లలు ఉన్నారు, ఎక్కడెక్కడో ఉంటూ ఉన్నారు. ఈ చక్కని కుటుంబము. ఆయన 1974లో చనిపోయాడు. ఆంటీ వచ్చి అట్ ద ఏజ్ ఆఫ్ 89 years she was called. She went to the good shepherd's home. మంచి కాపరి, నా కాపరి మంచి కాపరి, నా కాపరి గొప్ప కాపరి, నా కాపరి మంచి కాపరి, శ్రమల్లో ఆపదల్లో కష్టాల్లో ఆదుకుని నాతో ఉన్న నా కాపరి, ఆ కాపరి దగ్గరికి షీ వాజ్ లిఫ్టెడ్ ఇన్ టు ద గుడ్ షెపర్డ్స్ ప్లేస్. ఒకళ్ళు దాన్నే పరదైస్ అంటామేమో. అక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడ శ్వాస విడిచింది, అక్కడ శ్వాస పీల్చింది. ఎ బ్యూటిఫుల్ ప్లేస్, ఎ బ్యూటిఫుల్ గార్డెన్, చక్కని గార్డెన్లో అక్కడ వెళ్ళింది. అక్కడ ఆయన కోసం ఒక రూమ్ తయారు చేశారు. ఆ రూమ్లో ఉంది. ఆ రూమ్ కిటికీ దగ్గర ఒక మంచం ఉంది, అక్కడ పడుకుంటూ ఉండేది. ఓ పక్షులు కిలకిల చక్కని సంగీత ధ్వనులు, చక్కని జంతువులు పక్షులు కోస్తుంటే ఆహ్లాదించేది. కొన్నిసార్లు ట్రావెలర్స్ అటు ఇటు తిరుగుతున్నప్పుడు వాడిని చూస్తూ ఉండేది. చాలా ద ప్లేస్, హైయెస్ట్ ప్లేస్. సంతోషకరమైన ఆ జీవితంలోకి ఒక స్థలానికి చేరింది. కొన్నాళ్ళైన తర్వాత ఒక దూత పేరు an aid named Tony, an angel named Tony. టోనీ అనే ఒక ఏంజల్ వచ్చి, ఆంటీలే ఈరోజు నిన్ను ప్రిపేర్ చేయాలి, నువ్వు సింహాసనాసనుడైన గొర్రె పిల్లను చూడటానికి వెళ్తున్నావు, ఈరోజు నిన్ను ప్రిపేర్ చేస్తున్నావులే అంటే లేపి ఆమె శుభ్రంగా బెడ్ అవన్నీ సర్దేసి ఆయనకి చక్కని డ్రెస్అప్ అయింది. డ్రెస్ చేశారు. బంగారపు లాంటి ఆ వెంట్రుకలు చక్కగా దువ్వారు. ఆమె పువ్వులు పెట్టారు, అలంకరించారు. ఆంటీ నువ్వు ఇప్పుడు అద్దం చూసుకో. ఆంటీ అద్దం చూసుకొని కళ్ళంటి నీళ్లు బడబడ కార్చేస్తుంది, కళ్ళంటి నీళ్లు కారుస్తుంది. టోనీ ఏంజిల్ వచ్చి ఒక మెత్తని గుడ్డ తీసుకొచ్చి ఆమె కన్నీరు తుడుస్తుంది. ఆ ముఖం మీద ఉన్న తడంతా కన్నీరంతా తుడుస్తుంది. తెలియకుండానే ఆ ముఖం ఆమె కన్నీరంతా తుడుస్తుంది. ఆంటీ ఎందుకు ఏడుస్తుందంటే, భూమి మీద ఉన్న నా స్థితి ఏంటి, నేను ఎంత మహిమలోనికి ఇక్కడికి వచ్చాను, నేను ఎంత మహిమలోనికి అధిక మహిమలోనికి ఇప్పుడు సింహాసనాసీనుడైన గొర్రె పిల్లని చూడటానికి మళ్ళీ వెళ్తాను. భూమి మీద ఉన్న నా పరిస్థితి ఏంటి, భూమి మీద శరీరము ధరించిన ఈ శరీరంతో ఉన్న నేను పడ్డ కష్టాలు ఏంటి, నా వ్యాధి ఏంటి, నా బాధ ఏంటి, నా మీదకి వచ్చిన ఉపద్రవాలు ఏంటి, నా మీదకి వచ్చిన కరువులు ఏంటి, నా మీదకి వచ్చిన యుద్ధాలు ఏంటి, నా మీదకి వచ్చిన తెగుళ్ళు ఏంటి, నేను భరించిన కష్టాలేంటి, భూమి మీద నా బ్రతికేంటి, ఇక్కడ ఏంటి ఇంత మహిమ, ఈ మహిమలోనికి నేను వచ్చానని ఏడుస్తుంది. ప్రియులారా, ప్రతి బాష్ప బిందువు తుడిచివేస్తుంది. ప్రార్థన చేస్తున్నది ఏంటంటే, God, equip me
a righteous cloth, the cloth of righteousness. Equip me with the cloth of faithfulness. నా కన్నీరు తుడుచుకోవటానికి చక్కని విశ్వాసము దయచేయి. నా కన్నీరు తుడుచుకోవటానికి చక్కని నీతి పరిశుద్ధత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇబ్బందులు, కష్టాలు, ఇరుకుల్లో ఉన్నవన్నీ దేవుడి రీతిగా కాపాడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు. భూమి మీద మా స్థితి బలహీనమై తండ్రి, డెలికేట్ తండ్రి. ఏ చిన్నది ఏ సైకిల్ గుద్దేసినా చచ్చిపోతాం తండ్రి. అంత బలహీనమైన ఉపద్రవాలు, కష్టాలు, శ్రమలు ఎటు వస్తున్నాయో ఉన్నాయో మేము ఎరుగం తండ్రి. ఇలాంటి బ్రతుకుతున్నప్పుడు నీవు మా కొరకు, నా పర్వతం మీద మీ కొరకు గొప్ప విందు చేస్తానని ప్రమాణం చేస్తున్నావు తండ్రి. మీ కొరకు ఒక పెద్ద బ్యాంకెట్, ఒక విందు తయారు చేస్తున్నానని మమ్మల్ని పిలుస్తున్నావు తండ్రి. నీ కృప దయచేయండి, నీ శాంతి మాకు దయచేయమని. ఉపద్రవాల్లో ధైర్యము, నిబ్బరము, కష్టకాలంలో నిబ్బరము, విశ్వాసము దయచేసి నీ వద్ద కనిపెట్టడం మాకు నేర్పించమని యేసు ప్రభు నామమును వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మనే సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి తోడై ఉండునుగాక. ఆమెన్.